ఆ లుక్స్ దాంతో కూడా కొట్టేస్తారు మనల్ని, తెలిసిందేగా మనల్ని ఆటగాళ్ళు. సినిమా కూడా బాగుంటుంది. ప్రభాస్ గారు అంతా ఒప్పుకున్నారంటే చూద్దాం కదా. ఒక పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళాడు ఆయన. బాహుబలి అయిపోయింది, కల్కి అయిపోయింది పాన్ ఇండియానే. ఇంకో సినిమా హైలో ఉండడం కోరుకుంటా, లోలో ఉండడం కోరుకుంటా, హైలో ఉండడం కోరుకుంటారు కదా. చెప్పాలి నువ్వు. ప్రభాస్ గారిది నేను చెప్పట్లేదు భయ్య, డిపెండ్ ఆన్ అంటే ప్రతి సినిమాని తెలుగు ప్రేక్షకులు అయితే ఆరిస్తారు. కాకపోతే ఏంటంటే మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో సినిమాకి వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఏ సినిమా అయితే మంచిగుందో 5-6 వస్తున్నాయి, ఆ సినిమాల్లో ఏదైతే మంచిగుందో ఆ సినిమాని చూస్ చేసుకుని వెళ్తారు. ప్రభాస్ గారు చెప్పండి, వీళ్ళు డిస్కస్ ఆఫ్టర్ రిలీజ్, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా అంటే ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా మినిమం ఒక 500 crores అయితే వస్తాయి. మరి ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అనుకో? 500 crores అంటే నువ్వు ఎట్లా? నేను మామూలుగా అయితే నేను చెప్పట్లేదు. అయితే ఏంటంటే ప్రతి అంటే మనం పైకి వెళ్ళాలని లేదు, సినిమాలు హిట్ అవుతుంటాయి, ఫ్లాప్ అవుతుంటాయి, హీరోలు అన్ని తీసుకుంటారు, వాళ్ళకి తెలుసు అనమాట ఏంటి సంగతి అని చెప్పి. నేను చెప్పేది ఏంటంటే సినిమాలో ఏంటంటే దమ్ము ఉండాలి. ఎన్నోసార్లు చెప్పాను, సినిమాలో దమ్ము ఉంటే ఒక చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎన్నో సినిమాలు చూసాం అలాగే. అంటే డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే, డిపెండ్ ఆన్ రైటింగ్స్ అన్ని మంచుకున్నాయంటే సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట.